నమస్తే అండి. ఏపీలో దద్దరిల్లిపోయే ఒక భారీ మహాసభ జూన్ 12న పెడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అప్పటికి కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడి సంవత్సరం కావస్తుంది. మరి ఈ సంవత్సరంలో ఏమేం చేశారు, ఎంతవరకు విజయాన్ని సాధించారు, సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రవేశపెట్టారు అన్నటువంటిది చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలను దేశంలో అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉంది అనుకుంటే అది మనదే అనేటటువంటి విధంగా ఒకసారి చెప్పుకొస్తారు. అలాగే ఇంకో మారు రాష్ట్ర ఖజానా చూస్తుంటే భయం వేస్తుంది, సంక్షేమ పథకాలు సూపర్ 6 ఎలా ఇస్తామా అన్నటువంటి విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలంటారు ఒకసారి. ఇట్లా అంటారు. ఈ నేపథ్యంలో సంవత్సరం కావస్తున్నటువంటి సందర్భంగా జూన్ 12న భారీ మహాసభ ఏర్పాటు తలపెట్టారు. మరి తల్లికి వందనం, ఇంట్లో చదువుకున్న పిల్లలకు 15,000 రూపాయలు చెప్పున, నలుగురుంటే నలుగురికి 60,000 ఇస్తామన్నటువంటి విధంగా చెప్పినటువంటిది. అలాగే అన్నదాత సుఖీభవ, రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఇస్తామని, అలాగే స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము, ఇది ఆగస్టు నుంచి పెడతాము అన్నటువంటి విధంగా ఇప్పటికీ చెప్పుకొచ్చినటువంటి విషయము. మరి ఇవన్నీ వీటి గురించి చెప్తారా? ఇంకా తర్వాత 50 ఏళ్ళు దాటినటువంటి బీసీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళకి కూడా పెన్షన్ ఇస్తామన్నటువంటి పరిస్థితి గత ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి పరిస్థితి సూపర్ 6లో భాగంగా. మరి ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో ఉన్న వాళ్ళకి 1,500 చొప్పున నెలకు ఇస్తామన్నటువంటి పరిస్థితి, నిరుద్యోగ భృతి ఇస్తామన్నది, అలాగే అభివృద్ధి చేస్తామన్నటువంటిది. ఇట్లాంటి మరి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని అంటారా, లేకపోతే అమలు ఎప్పుడు చేస్తాము అనేటటువంటి విధంగా సంక్షేమ పథకాల క్యాలెండర్ను అమలు తెలియజేస్తారా, లేదంటే ఆ తరువాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి అప్పుడు డేటు ఫిక్స్ చేసి చెప్తారా? ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది, సమయం ఉంది. మరి ఈ 4 సంవత్సరాలు ఇవన్నీ చేస్తాము అని అంటారా ఏమిటనేది చూడాలి. దీనిపైన చేయగలుగుతారు ఏమిటన్నది మీరు కామెంట్ తెలియచేయండి. నమస్తే.